గొడ్ల చావిడిలో దుప్పి. అనగనగా అడవిలో ఒక దుప్పి ఉండేది. అది ఒకసారి ఒంటరిగా మేతమేస్తుండగా తోడేలు దానిని చూసింది. వెంటనే తోడేలు దానిపై దాడికి దిగింది. ఆపద నుండి తప్పించుకునేందుకు ఆ దుప్పి అడవిలో చాలా దూరం పరుగులు తీసింది. తోడేలుకు చిక్కకుండా ఆ అడవికి ఆనుకుని ఉన్న ఊరిలోకి ప్రవేశించింది. ఆ ఊరిలోకి వెళితే రైతులు తనపై కర్రలతో దాడి చేస్తారని భయపడిన తోడేలు మళ్లీ అడవిలోకి వెళ్లిపోయింది. ఆ దుప్పి చివరకు ఒక గొడ్ల చావిడిలో దూరింది. ప్రాణభయంతో తమ చావిడిలో దూరిన దుప్పిని చూస్తూ ఒక ఎద్దు, మిత్రమా, ఎందుకు నీ అంతటి నీవే నీ శత్రువు గూటిలోకి దూరావు? ఇక్కడ ఎక్కువసేపు ఉండకుండా వెళ్ళిపో అని హెచ్చరించింది. బదులుగా దుప్పి, మిత్రమా, ఆ తోడేలు బారి నుండి తప్పించుకునేందుకు నాకు మరో మార్గం కనిపించలేదు. దయచేసి నన్ను ఇక్కడే ఉండనివ్వు. తప్పించుకునేందుకు సరైన అవకాశం రాగానే మెల్లగా ఇక్కడి నుంచి జారుకుంటాను అని చెప్పింది. దుప్పి అంతలా బ్రతిమాలడంతో ఎద్దు సరేనంది. సాయంకాలం కాగానే కొందరు పనివాళ్లు గొడ్ల చావిడికి వచ్చారు. వాళ్లు ఎద్దులో ఆవులకు నీళ్లు పెట్టారు. తరువాత పశువులకు గడ్డి దాణా వేసి వెళ్లిపోయారు. కాని అక్కడే ఎద్దులో ఆవులతో పాటు ఉన్న దుప్పిని కనిపెట్టలేకపోయారు. పనివాళ్లు వెళ్లగానే ఎద్దు, మిత్రమా, ఇప్పుడు వెళ్లిన వారు నిన్ను పసిగట్టలేదు. కాని నీకు పొంచి ఉన్న ముప్పు తప్పిపోలేదు. కొంతసేపటికి మా యజమాని వస్తాడు. అతడు వచ్చి వెళ్లే వరకు నీకు ఆపద సమయమనే చెప్పాలి. ఎప్పటికైనా ఇక్కడి నుండి వెళ్లిపోవడం నీకు మంచిది అని చెప్పింది. మిత్రమా, బాగా ఆకలిగా ఉంది. కొద్దిగా ఆహారం తిని వెళతాను, కాదనుకో అంటూ అభ్యర్థించింది దుప్పి. సరే, నీ ఇష్టం. నువ్వు ఆహారం తింటానంటే కాదనేటంత చెడ్డదాన్ని కాదు. కాని నువ్వు ఎంత ఆలస్యం చేస్తే అంత ఆపద కొని తెచ్చుకున్నట్టే అన్నది ఎద్దు. పశువులతో పాటే ఆనందంగా గడ్డి దాణా తినడం మొదలుపెట్టింది దుప్పి. కొంతసేపటికి యజమాని రాని వచ్చాడు. వచ్చి రావడంతోనే ఆవులను గేదెలను పరిశీలించాడు. ఏదో అనుమానం రావడంతో, ఏంటి వాళ్ళ పశువుల కడుపులన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి? నేను వేసే దాణా వాటికి ఎందుకు సరిపోవడం లేదు? ఇందులో ఏదో తిరకాసుంది అంటూ చావిడంతా కలిదిరిగాడు. అన్ని పశువుల మధ్యలో రాటుదేలిన దుప్పి కొమ్ములను కళ్ళారా చూసిన యజమాని, ఓహో, ఇదంతా దుప్పి పనా అనుకుని తన పనివాళ్లను పిలిచి దానిని బంధించమని పురమాయించాడు. పాపం అక్కడి నుండి తప్పించుకుని అడవిలోకి పారిపోయే సమయంలో ఆ దుప్పి పనివాళ్ల చేతిలో చావు దెబ్బలు తిన్నది. తరువాత ఎద్దుమిత్రుడు చెప్పిన మంచి మాటను వినుంటే తనకు ఈ కష్టం వచ్చి ఉండేది కాదని చాలా బాధపడింది. కప్పల కష్టాలు. అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువులో చాలా కప్పలు నివసిస్తూ ఉండేవి. అవన్నీ ఏ చీకు చింత లేకుండా కలిసిమెలిసి హాయిగా బ్రతికేవి. ఆ చెరువు దగ్గరకు తరచూ నీళ్లు తాగేందుకు ఏనుగులు వస్తూ ఉండేవి. నీళ్లు తాగేటప్పుడు ఆ ఏనుగులు మాట్లాడుకునే మాటలను శ్రద్ధగా వినేవి ఆ కప్పలు. కొంతకాలానికి వాటికి సరికొత్త విషయం ఒకటి తెలిసింది. ఏనుగులు తమను తాము పరిపాలించుకోవడానికి ఒక గజరాజును ఎన్నుకున్నాయని. ఈ వార్త విన్నాక ఏనుగులకే రాజు అవసరమైనప్పుడు తమకు మాత్రం ఎందుకు అవసరం లేదు? తమకు ఓ రాజు కావాలి అనే ఆలోచన రేకెత్తింది కప్పలకు. వనదేవతను ప్రార్థించాయి. వెంటనే దేవత ప్రత్యక్షం అయ్యి వాటి కోరికేమిటో చెప్పమంది. మాకో రాజును ఇవ్వు తల్లి అని అడిగాయి కప్పలు. ఇప్పుడు హాయిగానే ఉన్నారుగా, ఇంకా రాజెందుకు అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది దేవత. ఏనుగులకే రాజు ఉన్నప్పుడు మాకు మాత్రం ఉండొద్దా? పోనీ మీలోనే ఒకరిని రాజుగా ఎంచుకోరాదు? లేదు లేదు, మాకు కొత్త రాజే కావాలి అని గోల చేశాయి కప్పలు. వాటి అమాయకత్వానికి జాలిపడిన వనదేవత ఒక కొండను చెరువులోకి విసిరి మాయమైపోయింది. 1-2 రోజులు కొండకి దూరంగా ఉన్నాయి కప్పలు. భయం పోయాక కొండ మీదకి గెంతసాగాయి. ఎలా గెంతినా కొండ ఉలుకు పలుకు లేదు. తనివి తీరా గెంతే ఓస్, రాజంటే ఇంతేనా అని అనుకున్నాయి. ఆ రాజు వాటికి నచ్చలేదు.
మళ్లీ వనదేవతను ప్రార్థించాయి. దేవత ప్రత్యక్షం అయింది. తల్లి, మాకీ రాజు పనికిరాడు, మరో కొత్త రాజు నువ్వు అన్నాయి కప్పలు. మీది అమాయకత్వమో మూర్ఖత్వమో తెలియకుండా ఉంది. హాయిగా ఆడుకుంటారు కదా అని కుండనిస్తే కాదు కూడదంటున్నారు అన్నది మందలింపుగా దేవత. ఇంతకన్నా మంచి రాజు నువ్వు తల్లి. అన్నాయి కప్పలు. దేవత చాలా ఆలోచించింది. కప్పల మీద ఉన్న జాలి వల్ల చంద్రుణ్ణి ఇచ్చింది. కప్పలు కోరినప్పుడల్లా చంద్రుడు వచ్చేవాడు. వాటితో ఆడుకునేవాడు. కలిసిమెలిసి తిరిగేవాడు. చల్లగా పండు వెన్నెల ఇచ్చేవాడు. తినగా తినగా చక్కెర కూడా చేదైనట్టుగా హాయిగా చల్లగా ఉన్న చంద్రుడు కూడా కప్పలకు నచ్చలేదు. గొనుక్కుని మళ్ళీ దేవతని ప్రార్థించాయి. దేవత ప్రత్యక్షం అయ్యి ఏమైందని అడిగింది. ఎంతసేపు తగని వాళ్ళనే రాజుగా ఇస్తున్నావు, కాస్త కరుకైన వాళ్ళనివ్వు అన్నాయి కప్పలు. మీరు మూర్ఖులు, రాజుని ఎవ్వరూ కోరుకోరు. నేను మీకు స్నేహితుల్ని ఇచ్చాను, అయినా ఏం లాభం? వాళ్ళ మంచి చేదయింది అన్నది దేవత. ఏమైనా సరే మాకు రాజు కావాలి అని పట్టుబట్టాయి కప్పలు. దేవతకి విసిగెత్తింది. అనుభవిస్తే కాని తెలియదు అని అనుకున్నది. ఒక కొంగని రాజుగా ఇచ్చి వెళ్ళిపోయింది. మట్టికొండ చంద్రుడిలాగా కాకుండా నిబ్బరంగా గట్టు మీద కూర్చుంది కొంగ. ఇది కప్పలకు గొప్ప లక్షణంగా కనిపించింది. ఓహో కొంగరాజా, నువ్వు చాలా గొప్పవాడివి. ఇంతకు ముందున్న రాజులు ఉత్త దద్దమ్మలు. నీ టీవీ గంభీరత అద్భుతం. మాకు అన్ని విధాలా నచ్చావు. ఖడ్గం లాంటి నీ ముక్కు ఒక్కడి చాలు మమ్మల్ని పరిపాలించడానికి అని సంబరపడ్డాయి కప్పలు. కొంగ ఏమీ మాట్లాడలేదు. చెరువు వైపు చూస్తూ కూర్చుంది. ఆ మర్నాటి నుంచి కొంగ ఒక్కొక్క కప్పను తినేయడం మొదలుపెట్టింది. కొద్ది రోజుల్లో కప్పలకు విషయం అర్థమైంది. ఏ ముక్కును పొగిడాయో ఆ ముక్కే మృత్యువయింది. రోజురోజుకి చెరువులో కప్పలు తగ్గిపోసాగాయి. ఓ దేవత, మాకు రాజు వద్దే వద్దు, ఈ బాధల్ని తప్పించు అని ఏడ్చాయి కప్పలు. కాని ఏం లాభం? దేవత మునిపటిలా మళ్లీ ప్రత్యక్షం అయితే కాలేదు. ఈ కథలో నీతి ఏమిటంటే, మూర్ఖులు ఎవరి మాట వినరు. అందుకే కష్టాలు కొని తెచ్చుకుంటారు. కాకి హంస మధ్య ఎగిరే పోటీ. ఒకానొక అడవిలో ఒక నది ఒడ్డునే ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద చాలా కాకులు నివసిస్తూ ఉండేవి. అందులో ఒక కాకికి గర్వం బాగా ఎక్కువ. అది మిగిలిన వాటితో అస్సలు కలిసేది కాదు. అది ఎడ్డిమంటే తెడ్డిమనే రకం. ఆ ప్రక్కనే ఉన్న నదిలో హంసలు నివసిస్తూ ఉండేవి. వాటిని ఆ కాకి ఎప్పుడూ చులకనగా చూసేది. ఒకనాడు 2 హంసలు హాయిగా విహరిస్తూ రెక్కలు టపటపలాడించి నదికి కొంత ఎత్తులో ఎగిరి తిరిగి నీటి మీదకు చేరుకుంటున్నాయి. చాలాసేపటి నుంచి చెట్టు మీద కూర్చుని ఆ హంసలను గమనిస్తున్న కాకికి నవ్వు వచ్చింది. ఎగురుకుంటూ ఆ హంసల దగ్గరకు వెళ్లి, చిచి, ఆ ఎగరడం ఏంటి? ఎగరడం అంటే బాణంలా ఆకాశంలోకి రివ్వున దూసుకుపోవాలి. మీరసలు పక్షులేనా అని హేళనగా మాట్లాడింది. ఆ కాకి మనస్తత్వం గురించి తెలిసిన హంసలు దాని మాటలు పట్టించుకోలేదు. అయినా ఆ కాకి వదలకుండా వాటి వెంట పడింది. మీలో ఎవరైనా ఎగరడంలో నాతో పోటీకి వస్తారా, లేక పిరికి వాళ్ళలా దూరంగా పారిపోతారా అంటూ సవాలు విసిరింది. కాకికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్న ఒక హంస పోటీకి సిద్ధపడింది. అయితే ఎగిరే పోటీ సముద్రం మీద ఉండాలని నిర్ణయించాయి. సముద్రం మీద అనగానే ఆ కాకికి కూడా చాలా మజాగా అనిపించింది. ఎలాగూ గెలుపు తనదే కనుక హంసతో ఉప్పు నీళ్లు త్రాగించడం ఖాయమని సంబరపడింది. మరునాడే కాకి హంస మధ్య ఎగిరే పోటీ మొదలైంది. హంస తీరానికి దూరంగా సముద్రం లోపలికి నీటి మీద కొంత ఎత్తులో ఎగురుతూ వెళ్లసాగింది. కాకి హంసను అనుసరిస్తూ గాలిలో పల్టీలు కొడుతూ రకరకాల విన్యాసాలు చేయసాగింది. అలా అలా కాకి హంసలు తీరం నుండి లోపలికి చాలా దూరం వెళ్ళాయి. కొంతసేపటికి 2 అలసిపోయాయి. హంస నీటిపై వాలి సేద తీర్చుకోసాగింది. కాకి ఎక్కడైనా విశ్రాంతి తీసుకుందామని చుట్టూ చూసింది. కనుచూపు మేరలో
ఒక చెట్టుగాని పుట్టగాని కనిపించలేదు. ఏం చెయ్యాలో పాలుపోక భయంగానే నీటిపై వాలింది. ఇంకేముంది, ఆ ఉప్పు నీళ్లు త్రాగేసి మునగలేక తేలలేక అవస్థలు పడుతూ రక్షించమని గట్టిగా అరవసాగింది. దానితో హంసకు జాలి కలిగి కాకిని తన వీపు మీద ఎక్కించుకుని ఒడ్డుకు తీసుకుని వచ్చింది. తను ఎంతకాలం ఎంత తెలివి తక్కువతనంతో ప్రవర్తించిందో అర్థమైన ఆ కాకి హంసను క్షమాపణ కోరింది. ఆ తర్వాత నుండి మిగిలిన కాకులతోనూ హంసలతోనూ మంచిగా మెలగసాగింది. ఈ కథలో నీతేమిటంటే అందరితోనూ స్నేహంగా ఉండాలి.